సూర్యుని అనుగ్రహంతో లభించింది అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర యొక్క ప్రత్యేకత ఏంటో వివరిస్తారా? సూర్య అనుగ్రహంతో ఒక రత్నం లభించింది. ఆ రత్నం కారణంగా కృష్ణుడి కథ ఏ చివరికి చేరిందో కూడా మనం చదివి ఉన్నాం. సత్రాజిత్తు శవంతకమణి. అది ఎలాగో రెండవ వృత్తాంతం సూర్యుని కారకంగా లభించిన ఒక అక్షయ పాత్ర. క్షయము అంటే అంతం కలిగి ఉన్నది, అక్షయము అంటే అంతం కలగలేనటువంటిది, కలగనటువంటిది, లేనటువంటిది అని అర్థం. ఆ ఉపసర్గ క్షయము నాశనము, నాశనము లేనటువంటిది అక్షయము. అక్షయ్యాస్యంతతే యథా తాన్నద్యోభిసమాయంతి. వేదంలో కూడా ఈ శబ్దాలను మనం వినవచ్చు. ఏం చేస్తే ఈ వనవాస కాలంలో నా వెంట వచ్చే బంధువులను నేను ఆదరించగలుగుతాను, ఏ ప్రయత్నాల ద్వారా బంధువులు మహర్షులు ఎవరైతే నన్ను ఆశ్రయించి ఉన్నారో వారందరూ ప్రజలు, నాకు మంచి మాట చెప్పేటటువంటి పురోహితులు, వీరందరినీ నేను పోషించగలుగుతాను, రాజ్యమే లేదు కదా అంటూ బాధపడినటువంటి ధర్మరాజు ఆ సూర్యనారాయణమూర్తికి స్తోత్రం చేయగా సూర్యుడు ప్రసాదించిన పాత్ర అక్షయ పాత్ర. ఈ పాత్రను ద్రౌపదికి అందించాడా మహానుభావుడు. ద్రౌపది ఇల్లాలు. ఇల్లాలి ధర్మాన్ని ఈ కథలో మనం నేర్చుకోవచ్చు. ఏ పదార్థం చేసినా ఇల్లాలు ముందు తాను తినకూడదు, ఇతరులకు పెట్టాలి, అందరికీ అందించాలి. ఇల్లాడు అన్న పదం లేదు, ఇల్లాలు అన్న పదమే ఉంది. పిల్లలు, అతిథులు, అభ్యాగతులు, ఆదరించి వచ్చే బంధుకోటి, యాచకులు, భిక్షకులు అందరూ కూడా సమస్త జీవకోటి, సమస్త ప్రాణులు ఇంటిని ఆశ్రయించి ఉంటాయి. అందుకే గృహస్థ ధర్మం గొప్పది. ఆ గృహస్థ ధర్మాన్ని నిర్వహించేటటువంటి ఇల్లాలి పేరు గృహిణి. ఆవిడ అందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణ. ఆవిడ తినేసిన తర్వాత ఇక ఎవ్వరూ తినడానికి ఇంట్లో ఉండకూడదు, అది అర్థం. సనాతన ధర్మం ఇంటికి మూలం ఇల్లాలు, లక్ష్మీ స్వరూపము, అన్నపూర్ణాదేవి. గమనించినట్లయితే నదుల పేర్లు స్త్రీల పేర్లే, శక్తి అంటే స్త్రీ రూపమే. ఇంటిలో ఉండేటటువంటి సమస్త వస్తు సంచయం అంతా కూడా స్త్రీ సంబోధనాత్మకంగానే మనం గమనించాలి. ఇల్లు మహిళా శక్తికి నిలయం. అటువంటి చోట ద్రౌపదీదేవి ముందుగా తింటే దుర్వాసాదులకు ఆహారం ఎలా? ఒక్కనాడు ఆ పొరపాటు జరిగింది. అందరూ తినేశారు, ఇంకా ఎవరూ లేరులే అనుకొని చిట్ట చివరి సమయంలో ద్రౌపది కూడా కాసింత తినేసి ఆ అక్షయపాత్ర కడిగి బోర్లా వేయడంతో పరీక్షించడం కోసం, ఇల్లాలి ప్రాధాన్యత లోకానికి చెప్పడం కోసమే, ఇది దైవ సంకల్పంగా దుర్వాస మహర్షి శిష్యులతో రావడం, ఎలా ఈ ఆపద అనుకొనగా కృష్ణుడు వచ్చేసి ఆ పాత్ర పుచ్చుకొని అందులో ఒక్క మెతుకు ఎక్కడో ఉండడంతో ఆ ఒక్క మెతుకు తాను తినడంతో దుర్వాసాదులకు తాము కూడా ఆ పదార్థం తిన్నంత ఆనందం కలిగి సంతృప్తి కలిగి తిరిగి ఇక్కడి రాకుండా వెళ్ళిపోవడం, ఇదంతా కథగా మనం తెలుసుకున్నాం. ఏకో విష్ణుం మహర్భూతం పృథగ్భూత అన్యనేకశ త్రీలోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగ వ్యయ. విష్ణు పురాణం శ్లోకం ఇది. పరమాత్ముడికి అర్పించింది ఏ కొంచెమైనా ప్రపంచానికి, జీవులకు అందరికీ అందుతుంది అని చెప్పడం ఒక నీతి. ఇంట్లో ఆహార పదార్థం లేకుండా ఇల్లాలు చెయ్యకూడదు, ఇది రెండవ నీతి. రాత్రిపూట అన్నం పిల్లలందరికీ, భర్తకు, తాను తినే సమయంలో అందరూ తిన్నాక కాసింత పదార్థమైనా మిగిల్చి చిన్న పాత్రలో సర్ది పెట్టి మూత పెట్టాలి. కాసింత అయినా ఇంట్లో అన్నం ఉంచాలి, నిశ్శేషంగా చెయ్యకూడదు, అది పాపం. ఆ ఇంట్లో ఇక ధనధాన్యాలు పెరగవు. అలా కొద్దిగా మిగిలిన ఆ పదార్థాన్ని మరుసటి నాడు ఉదయం ఇతర జీవులకు, సూక్ష్మ క్రిములకు, ఇతర క్రిమికీటకాదులకు, పురుగులకు, జంతువులకు, వాటికి ఆహారం అదే కాబట్టి వాటికి అందించవచ్చు. సమస్త జీవకోటికి మేలు కలిగించే విధంగా ఉండేటటువంటి ఆ శక్తి పేరే మహిళ, ఇల్లాలు. ఇది చెప్పడం కోసమే సూర్య భగవానుడి ఈ వృత్తాంతం, అక్షయ పాత్ర, ఇంత వ్యవహారం. ఇది విషయం.